నథింగ్. అది కూడా చెప్తా. కృష్ణ జింక టైంలోనే వాడే క్లెయిమ్ చేసుకున్నాడు. వాడు ఒక గిరిజన తండాకి చెందిన మనుషులు, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు ఏం కాదు, ట్రైబల్, హీజ్ ఎ ట్రైబల్. సో ఆ ట్రైబ్స్కి అక్కడ జింక అనేది వాళ్ళ కులదైవం, కృష్ణ జింకని. సో హీజ్ ట్రైబ్ అన్నప్పుడు వాడికి ఆస్తులు బాగున్నాయని అలా చెప్తారు. ఉన్నాయని చెబితే ఇప్పుడు అన్నా నువ్వు సల్మాన్ ఖాన్నే వేసేసావు కదా, ఓకేనా, దాసరి విజ్ఞాన్ అంటే వేసేస్తావో 10 లక్షలు ఇచ్చుకుంటాం, మీ రేంజ్ కాదులే బట్ మేము ఇంతే ఇచ్చుకోగలవాడు. సరే నా అసిస్టెంట్కి చెప్పి వేపిస్తే అక్కడ పడేసిపో అంటాడు. అంటే ఆ టైపు దొంగ వీడు. లేనిపోయినన్ని క్లెయిమ్ చేసుకుంటూ పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేస్తే మీడియం రేంజ్ పీపుల్ అందరూ సూట్ కేసులు పట్టుకొని వస్తారు వీడి దగ్గరికి. వాడు అలా కూడా సంపాదించుకుంటారు. ఇదంతా ఇసి డాన్ స్టోరీస్ అన్నీ ఇలాగే ఉంటాయి. మన దగ్గర నయం కూడా ఇదే చేసింది. నయం ఉన్నాడా? చనిపోయాడు. అదే అంటే నయం ఉండేవాడు కదా. సో తను చేసింది ఇంత, తను ఇంకా 5,000 కోట్లు వెనకేసాడు అప్పట్లోనే. ఏ ఉండదు, వీడికి వాడికి పెట్టడం, వాడికి వీడికి పెట్టడం, అంతే. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే పెద్ద డాన్ అని ప్రకటించుకొని బయట భయపెట్టడం, అలా సంపాదించుకోవడం ఉంటాయి. నువ్వు సినిమాలు బాగా చూస్తావో లేదో నాకు తెలియదు కానీ జేడి చక్రవర్తి అండ్ శ్రీకాంత్ ఒక సినిమా ఉంటుంది, పేరు మర్చిపోయా. దాంట్లో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటుంది, స్పూన్తో మాట్లాడతాడు టింగ్ 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 అని. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వీళ్ళంతా కూడా. అక్కడ ఏం ఉండదు బేసిక్ జల్, కానీ అందరు భయపడతా ఉంటారు ఏదో ఉంటుంది అని. దట్ ఈస్ వాట్. ఓకే. సో ఓవరాల్గా ఈ పాక్ అండ్ భారత్ యుద్ధం జరుగుద్దా జరగదా? యుద్ధం జరగదా అంటే నా పర్సనల్ ఒపీనియన్ జరగకూడదనే ఉంటుంది ఎవరికైనా సరే. ఎందుకంటే అవతల వాళ్ళని నష్టపరచడానికి మనం వెళ్ళినా కూడా ఎంతో కొంత మనకు కూడా నష్టం ఉంటుంది. ఇప్పుడు ఆ బాంబులు పేరితే ఆ భూమి అంతా వేస్ట్, ఇంక పనికిరాదు. నెక్స్ట్ అగ్రికల్చర్కైనా దేనికి పనికిరాదు. అండ్ ఆర్థిక వ్యవస్థ కూడా కొంచెం అటు ఇటు అవుతుంది. దేవుడి దయ వల్ల మన దగ్గర చాలా పవర్ఫుల్ మిసైల్స్ ఉండి వాళ్ళని ఒక్క ఇదితో స్మాష్ చేసేస్తే ఓకే, ప్రాబ్లం, ఐఎమ్ హ్యాపీ. కాకపోతే ఏంటంటే అలా 1:1 జరిగినప్పుడు వాడికి ఏంటి చైనా గోడు సపోర్ట్, చైనా సపోర్ట్ ఉన్నా సరే ఎవడు ఎందుకు పట్టించుకోవడం అంటే, ఇప్పుడు చైనా వస్తువు అంటేనే అంతే కదా, ఒకసారి కింద పడితే వేస్ట్. అది నువ్వు ఇంత పెద్ద బాంబు తయారు చేసి నీకు ఇచ్చినా నువ్వు ఇట్లా అనగానే నీ చేతిలోనే వెలుద్ది. సో చైనా వస్తువులు అంతే, దాన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో వాడు చైనా తీసుకుంటున్నాడు. పోనీ వాడు ఏ జపాన్ నుంచి టెక్నాలజీ తెచ్చుకున్నా, ఏ కొరియన్ టెక్నాలజీ తెచ్చుకున్నా మనం కొంచెం భయపడవచ్చు, అమ్మో ఏదో ఉంది వాడి దగ్గర అని. వాడు కొన్న సామాన్లన్నీ చైనావి. సో దానికి కూడా మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. సో